ప్రకారం వాషింగ్టన్ డీసీ ఇరాన్ని అటాక్ చేయరు అని ఇరాన్ లీడర్షిప్తో పదే పదే చెప్పాను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా నేను ఇరాన్కి స్టేట్ గెస్ట్గా వెళ్తున్నాను, ఇజ్రాయెల్కి స్టేట్ గెస్ట్గా వెళ్తున్నాను. మొట్టమొదట నా 747లో వెళ్ళినప్పుడు 2004లో రెడ్ కార్పెట్తో రిసీవ్ చేసుకొని నాతో పాటు ఇథియోపియన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు శాంతి కొరకు. రెండోసారి వెళ్ళినప్పుడు అమెరికన్ గవర్నర్ అసోసియేషన్స్ చైర్మన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ మైక్ హకబీ వ్యాన్ హోలీఫీల్డ్ ఉన్నారు. అదే సమయంలో 18 పొలిటికల్ పార్టీ మన ఎంపీలు, మన కిరణ్ రిజిజు బీజేపీ తరపున, కాంగ్రెస్ తరపున, టీడీపీ అనేక మంది నాతో ప్రయాణం చేశారు శాంతి కొరకు. ఎందుకు అంటే మన దేశం శాంతిని నడపాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య ఇంకొక 3 రోజులు గడిచినా ఇది 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. కాబట్టి నేను ముఖ్యంగా ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి ప్రపంచ నాయకులందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు శాంతికి అవకాశం ఇవ్వండి. 3 దేశాల మధ్య నేను శాంతి దూతగా ఉన్నాను కాబట్టి ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలో నేను స్టేట్ గెస్ట్లుగా ఉన్నాను కాబట్టి నిష్పక్షపాతంగా శాంతి నెగోషియేషన్స్ నేను చేస్తాను. రెండోది నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, చాలా ప్రజలందరూ ప్రార్థించండి. ఎందుకు? అన్ని మతాల వారు, ప్రభు బిడ్డలందరూ ప్రార్థన శాంతి సభ పెట్టాను ఫిబ్రవరి 22ని. 200 దేశాల్లో 14 స్పీకర్స్ని 2 minutes మాట్లాడమని పిలి. ఆ శాంతి సభను అడ్డుకున్నారు. ఎవరి ద్వారా? తమిళనాడు ముఖ్యమంత్రిని రానివ్వకుండా, పర్మిషన్లు ఇవ్వకుండా, చివరికి కోర్టుకి వెళ్తాం ఫ్రైడే, శుక్రవారం అంటే ఒకరోజు ముందు ఆదివారం మీటింగ్కి పర్మిషన్ ఇచ్చారు. తద్వారా మేము అనుకున్న 200 దేశాల్లో 200 కోట్ల మందిని లైవ్ రీచ్ అవ్వలేకపోయాం. అయినప్పటికీ 200 దేశాలకి మెసేజ్ పంపించాం. ఇది జరుగుతుంది అని ఫిబ్రవరి 5నే నాకు తెలుసు. 3000 మంది నాయకులు వాషింగ్టన్ డీసీలో నన్ను కలిసినప్పుడు అందులో 60 మంది ముఖ్య నేతలు, ప్రెసిడెంట్ ట్రంప్ ఒకరు, అక్కడ ఉన్న స్పీకర్ ఒకరు, రిపబ్లికన్ డెమోక్రాట్ సెనేటర్స్ ఒకరు, గవర్నర్స్, వీళ్ళంతా వెంటనే 7ని బయలుదేరి వచ్చేసారు. ఈ శాంతి సభ పెట్టి ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఆపుదామని. మన దేశంలో నాయకులందరినీ ఈరోజు ఎవరిని నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. కానీ మన దేశానికి ఒక అవకాశం ఇప్పుడు. మోదీ గారు నిన్న కాక మొన్నే ఇజ్రాయెల్లో ఉన్నారు. సో నేను రెండో కోరిక ఏంటంటే, చైనా, రష్యా, నార్త్ కొరియా, మన దేశం కూడా ఈ యుద్ధంలో పాలిభాగస్తులు కాకూడదు. నార్త్ కొరియా లీడర్ ఏమంటున్నాడు మనకు తెలుసు, అమెరికాని అటాక్ చేస్తాను. ఎందుకు? అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు బాంబులు కురిపిస్తున్నారు కాబట్టి ఇరాన్ తిరిగి మిసైల్స్ పంపించి దుబాయ్, ఖటార్ అనేక దేశాలను అటాక్ చేస్తుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధం అని అనేక సార్లు మీకు చెప్పిన చాలామంది సీరియస్గా తీసుకోవాలి. నాకేంట్లే అని, మీకేంటా? ఇప్పుడు ప్రపంచం అంతా ఒక గ్లోబల్. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. మన శరీరంలో ఒక అంగానికి, కాలుకో, చేయికో లేదా కన్నుకో బాధ కలిగితే శరీరం అంతా ఎలా బాధపడుతుందో అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న 200 దేశాలు కూడా ఒకరికొకరు కలిసి ఉన్నారు. కాబట్టి ఈ 3వ ప్రపంచ యుద్ధం ద్వారా ప్రపంచం నాశనం అయిపోద్ది.
ఎకానమీ నాశనం అయిపోద్ది, ఉద్యోగాలు నాశనం అయిపోతాయి, సర్వనాశనం అయిపోతుంది. గనుక మీడియా మిత్రులు, 15 కోట్లు తెలుగు ప్రజలు ఈ యుద్ధం ఆగాలని ప్రార్థించండి.